హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు 2,50,000 మందికి కొత్తగా పెన్షన్లు అయితే మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆగస్టు నెలలో పెంచినటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్క లబ్ధిదారులందరికీ కూడా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్లు ఏవైతే సామాజిక భద్రత పెన్షన్దారులు ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా పెన్షన్ల అమౌంట్ని భారీగా అయితే పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అనగా ఒక్కొక్కరికి 4,000 రూపాయలు సామాజిక భద్రత పెన్షన్ల కింద అర్హులైనటువంటి వారందరికీ 4,000 రూపాయలు. ఇక దివ్యాంగుల కింద అర్హతగా సాధిస్తే మాత్రం వాళ్ళకి 6,000 రూపాయల పెన్షను. ఎవరైనా మంచానికే పరిమితమై శాశ్వతంగా వైకల్యం కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి 15,000 రూపాయల వరకు, సీకేడీయూ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు వచ్చేసి నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేస్తుంది. అయితే ఈ పెన్షన్ల పంపిణీ అంతా కూడా మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి పెన్షన్లతో పాటు నేరుగా కొత్తగా ఎదురు చూస్తున్నటువంటి 2.5 లక్షల మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. తొలుత 2 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రీసెంట్లీ అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ కూడా కలిపి అయితే ఏం చెప్పారంటే 2 lakhs వరకు కొత్త పెన్షన్లను మేము ఇస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసుకుంటే ఆ 2 లక్షల మందితో పాటుగా మనకు మరో 50,000 మందికి అదనంగా పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని మన యొక్క రాష్ట్ర మంత్రి సీతక్క గారైతే మనకు గుడ్ న్యూస్ ప్రకటించారు. సో ఈ యొక్క పెన్షన్లు కొత్తగా ఎదురు చూసేటువంటి వారందరికీ కూడా ముఖ్యంగా చూస్తే ఒంటరి మహిళలు మరియు వితంతువులు, దివ్యాంగులు, అలాగే చర్మకారులు, డప్పు కళాకారులు, ఎవరైతే ఈ యొక్క ఒంటరి మహిళలు ఈ కేటగిరీలో ఉన్నారో సో వాళ్ళందరిలో కల్లా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తొలుత ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. తర్వాత సెకండ్ ఆప్షన్గా మనకు పురుషులకైతే అవకాశం అయితే ఇస్తారు. మొత్తంగా ఈ యొక్క 2.5 లక్షల మందికి పెన్షన్లు వచ్చేసి మనకు స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల మంజూరు అయితే మనకు విడుదల చేస్తారు. ఈ కొత్త పెన్షన్లలో మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ చెప్తాను. ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి లింక్ అయితే ఉండాలి. అలాగే మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, మీరు పెన్షన్కి ఏ పెన్షన్ అయితే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి పర్టికులర్ ఒక ప్రూఫ్ అయితే ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా రెడీ చేసుకుంటారు. మనకు ఆగస్టు 15వ తారీఖున లాంఛనంగా ఈ పెన్షన్ల పథకాన్ని ప్రారంభించినప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 2.5 లక్షల మందిలో తొలుత మనకు మహిళలకైతే అవకాశం కల్పిస్తారు. అనంతరం పురుషులకి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్లు ఉన్నారో వారికి తర్వాత అవకాశం అయితే కల్పిస్తారు. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అయితే మనకు ఉంటుంది. పెంచినటువంటి పెన్షన్లని కూడా పంపిణీ ఉంటుంది. అలాగే వీటితో పాటు కొత్త పెన్షన్లకు కూడా మనకు ఆన్లైన్లో సైట్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల పథకం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఆ యొక్క ప్రవేశపెట్టినప్పుడు బెనిఫిట్ అనేది వాళ్ళు లాస్ అయితే అయిపోతున్నారు. సో కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.